ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సయోధ్య కుదుర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరాన్ అంశం అగ్గిరాజేస్తోంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 90% చైనాకే వెళుతుండటంతో హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న దిగ్బంధంపై చైనా మండిపడుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ యుద్ధంపై మొదటిసారి స్పందిస్తూ ప్రపంచం మళ్లీ అడవి చట్టం వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. నేరుగా ట్రంప్ పేరు ఎత్తకపోయినా అంతర్జాతీయ నియమాలను తమకు నచ్చినప్పుడు వాడుకుని నచ్చనప్పుడు వదిలేయకూడదని చురకలు అంటించారు. మరోవైపు ఇరాన్కు చైనా క్షిపణులను సరఫరా చేస్తోందన్న నిఘా వర్గాల సమాచారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ట్రంప్ చైనా అటువంటి పని చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్తూనే ఒకవేళ అదే జరిగితే చైనా దిగుమతులపై 50% టారిఫ్ విధిస్తానని తనదైన శైలిలో హెచ్చరించారు. ట్రంప్ పర్యటనకు ముందు తైవాన్ అంశం, దక్షిణ చైనా సముద్ర వివాదాలు చర్చకు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ అంశమే అన్నింటినీ మరుగున పడేసేలా కనిపిస్తోంది. ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలనే ఆశ ఒకవైపు, ఇరాన్ను నియంత్రించాలనే పట్టుదల మరోవైపు ఉండడంతో ట్రంప్ సంకట స్థితిలో పడ్డారు. అమెరికా నౌకాదళానికి చైనా వాణిజ్య నౌకలకు మధ్య సముద్రంలో ఎదురుదాడి జరిగితే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెలలో జరగబోయే ట్రంప్ షీ జిన్పింగ్ భేటీ ఈ ఉద్రిక్తతలను తగ్గిస్తుందా లేక మరింత పెంచుతుందా అనేది వేచి చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.